ఇవాళ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11 గంటలకు అసెంబ్లీ సెషన్స్ మొదలవుతాయి. ఈ సమావేశాలకు అధికార కాంగ్రెస్ సభ్యులు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ప్రతివ్యూహాలతో రెడీ అయ్యారు. ప్రజా సంక్షేమానికి గ్యారంటీ ఇస్తూ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్తోంది సర్కార్. బడ్జెట్తో పాటు పలు కీలక అంశాలను కూడా అసెంబ్లీలో చర్చకు తీసుకురానుంది అధికార పార్టీ. మొత్తం 12 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ఇవాల్టి సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను రేపటికి వాయిదా వేస్తారు. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఎన్ని రోజులు అసెంబ్లీ నడపాలి, ఏ అంశాలపై చర్చించాలనే దానిపై బీఏసీ మీటింగ్లో ఎజెండాని ఖరారు చేస్తారు. ఎల్లుండి అసెంబ్లీలో ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి రాజు అందిస్తారు. రాజు, అసెంబ్లీ సెషన్ ఎజెండా ఏంటి? మరికాసేపట్లో 3వ విడత శాసనసభ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. 11 గంటలకు శాసనసభ మొదలవుతుంది. రేపు 10 గంటల నుంచి వెళ్ళి 2 సభలు కొనసాగబోతున్నాయి. అయితే ప్రధానంగా ఇవాళ రీసెంట్గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రీసెంట్గా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సో ఆమెకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానికి నివాళులు అర్పిస్తారు. తర్వాత సభను వాయిదా వేయబోతున్నారు. స్పీకర్ ఛాంబర్లో శాసనసభకు సంబంధించిన సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ ఎజెండా అంశాలపై శాసనసభను కొనసాగించాలి అనే దానిపైన బీఏసీ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశం ఉంటుంది. దాదాపు ఈసారి శాసనసభ సమావేశాలు 10 నుండి 12 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మొన్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు పార్లమెంట్లో పూర్తి స్థాయి దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొన్న రీసెంట్గా ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2.75 లక్షల కోట్లను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు మరికొన్ని బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి. విద్యా కమిషన్, అదేవిధంగా వ్యవసాయ కమిషన్, దాంతోపాటు స్కిల్ యూనివర్సిటీ ఈ బిల్లులు సభలో ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. ఇప్పటికే విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేస్తాం, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి సంబంధించిన బిల్లులను సభ ముందుకు తీసుకురాబోతుంది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ సంబంధించి ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి వెళ్ళి చర్చిస్తుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా చేసింది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉండబోతుంది. అదేవిధంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యువత ఎక్కువగా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ నైపుణ్యాన్ని పెంపొందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగా ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించారు. రీసెంట్గా గచ్చిపౌలిలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి పరిశీలన కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లును కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో రాబోతున్నాయి, టేబుల్ మీదకి రాబోతుంది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంశం పైన కూడా ఒక బిల్లు రాబోతున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు కొన్ని అంశాలపైన, విధి విధానాలపైన చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖలకు సంబంధించి ఖాళీలను ఇప్పటికే గుర్తించి ఒక జాబ్ క్యాలెండర్ను కూడా తయారు చేసినట్లు సమాచారం ఉంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల కాలంలోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. అంటే మొదటి 3 నెలల కాలంలోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన పరీక్షలను కూడా నిర్వహిస్తుంది. మెగా డిఎస్సి 11,000 పైచీలకు ఉద్యోగాలతో, టీచర్ ఉద్యోగాలతో ఒక మెగా డిఎస్సిని వేసింది. దాదాపు 3-4 రోజుల నుంచి టీచర్ కొలువులకు సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాల సంఖ్యను పెంచి దానికి సంబంధించి పరీక్షను కూడా నిర్వహించింది. ప్రిలిమినరీ పరీక్ష అయిపోయింది. ఇక మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సింది. అందులో 1:50 తీసింది. 1:100 తీయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంది. దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది.
ఉంది. ఇక దాంతోపాటు గ్రూప్ 2 కూడా నిరుద్యోగులు వాయిదా వేయాలి, వరుసగా పరీక్షలు ఉండడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని కోరడంతో దాన్ని కూడా వాయిదా వేశారు. అయితే ఇవి కాకుండా ఇక వచ్చే ఏడాది ఎలాంటి పరీక్షలు నిర్వహించబోతున్నాము, ఏ ఖాళీలు ఎక్కడెక్కడ ఏ నోటిఫికేషన్లు ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి దానిపైన జాబ్ క్యాలెండర్ ఈ సెషన్లో జాబ్ క్యాలెండర్ను వివరించే అవకాశం ఉంది. మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కానిస్టేబుల్ల భర్తీ, అదేవిధంగా ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ, దాంతోపాటు ఆర్టీసీలో కూడా దాదాపు 4000 ఖాళీలను గుర్తించింది. అది కూడా త్వరలో భర్తీ చేస్తామని రీసెంట్గా ఆయా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి అన్ని అంశాలను చర్చించి ఒక జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతున్నారు. ఏ నెలలో ఏ ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం అనే దానిపైన ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు రుణమాఫీ కూడా రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. 1,00,000 లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకు మొన్న రీసెంట్గా రుణమాఫీ చేసింది. అదేవిధంగా 2వ విడత 1,50,000, 3వ విడత 2 లక్షల లోపు, ఆగస్టు 15 లోపు పూర్తిగా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. రైతు సంఘర్షణ సభ మే 6, 2022లో వరంగల్లో జరిగిన రైతు సంఘర్షణ సభలో ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఆ రైతు డిక్లరేషన్లో రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే హామీకి అనుగుణంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తున్న విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇది చాలా వరకు అంటే దీంట్లో కూడా అసలైన రైతులకే రైతు రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్కి ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ చేయడం వీలు కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కాబట్టి అందరికీ ఇవ్వడం వీలు కాదనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి కొన్ని విధి విధానాలను కూడా నిర్ణయించింది. అందులో భాగంగానే రైతు మాఫీ కొనసాగుతుంది. ఆ విషయాన్ని కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. దాంతోపాటు రైతు భరోసా, గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చేది, అయితే ఈసారి రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే రైతు భరోసా కూడా ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం వీలు కాదు, నిజమైన రైతులకే రైతు భరోసా ఇస్తామనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వము చెట్లకు, పుట్టలకు, రోడ్లకు, హైవేలకు, అదేవిధంగా లేఅవుట్లకు, ఇండ్ల స్థలాలకు కూడా రైతు బంధు పథకం ఇచ్చింది. దాని ద్వారా దాదాపు 30,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈసారి అట్లా కాకుండా నిజమైన రైతులకు, నిజమైన పంట సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలని భావిస్తుంది. దానికి అనుగుణంగానే విధి విధానాలు ఏ విధంగా రూపొందించబోతుంది, అది కూడా 200 ఎకరాలు 300 ఎకరాలు ఉన్న వారికి ఇవ్వకుండా కేవలం 5 ఎకరాల లోప 10 ఎకరాల లోప ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం అన్ని ఆల్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగా రైతు భరోసా అనేది దానిపైన ఒక నిర్ణయం ఉంది అనేది తెలుస్తుంది. దాంతోపాటు మరికొన్ని అంశాలపైన ఒక క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం చెప్పాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పార్టీ ఫిరాయింపులను పైన బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీపై విమర్శలు చేయాలి, అధికార పార్టీని ఇరుకన పెట్టాలని వారు సిద్ధమయ్యారు. అయితే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ సర్కారు. కేసీఆర్ హయాంలోనే పార్టీ ఫిరాయింపులకు ఎక్కువగా ప్రోత్సహించారు. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని ఏ విధంగా కొనుగోలు చేశారు, ఏ విధంగా వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు అనే అంశాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో వారికి వివరించాలనేది ప్రభుత్వం పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వారికి ధీటైన సమాధానం ప్రెస్ మీట్ల రూపంలో బయట చెప్తున్నారు. కానీ అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడెప్పుడు ఏ ఇయర్లో ఎంతమంది ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వాళ్ళను లాక్కున్నారు, ఎల్పీలను ఏ విధంగా విలీనం చేసుకున్నారు అనేది ప్రస్తావించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతోనే ముందుకు వెళ్ళబోతున్నాము. ఇప్పటి వరకు 7 నెలల కాలంలోనే ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో, గ్యారంటీలు ఉన్నాయో, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రాజు ఆరోగ్యశ్రీ, ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నాం. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్లను కూడా దాన్ని కూడా శ్రీకారం చుట్టినాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి. దాంతోపాటు రుణమాఫీ కూడా చేసినాము. ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. సంక్షేమానికై ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేసిన విషయాన్ని
ప్రస్తావించబోతున్నారు. అయితే దీంతో పాటు మిగిలిన మరికొన్ని హామీలు అయితే ఏవైతే ఇచ్చారో ఎన్నికల సమయంలో వాటిని కూడా నెరవేరుస్తామనేది ఈ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పబోతున్నారు. దాంతోపాటు పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ నెల 25వ తారీఖున శాసనసభలో శాసన మండలిలో కూడా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అదే రోజు 9 గంటలకు క్యాబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలిపిన తర్వాత అదే రోజు శాసనసభలో డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ కూడా బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడితే శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే మొత్తానికైతే ఈసారి బడ్జెట్ సంబంధించిన సమావేశాలు 10 నుండి 12 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే ఉంది. వాడివేడిగా ఈసారి బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత అయిన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారు అనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఈ బడ్జెట్ సమావేశాలను పూర్తిస్థాయిలో వాడుకోవాలని కూడా చూస్తున్నారు. శ్రవంతి.